ఇక ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవేళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపి ఖాయమన్నారు. ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. శనివారం ఆమె రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగ్ లోగల రాజపుష్ప ఫ్రంట్ లైన్ బీఆర్సీ రెసిడెన్సీలో నిర్వహించిన గేట్ కమ్యూనిటీ మీటింగ్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవేళ్ల ప్రజలంతా కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని మరోసారి పార్లమెంటుకు పంపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఇక ఈసారి ఆయనకు 2 లక్షల మెజార్టీ రాబోతుందని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మే 13న ప్రతి ఒక్కరూ తరలివచ్చి పోలింగ్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. చాలా మంది కాలనీ వాళ్ళు అందరు కలిశారు, మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు. అందరూ ఒక్కటే వాయిస్ తోని నరేంద్ర మోదీ గారు మా ప్రైమ్ మినిస్టర్, తప్పకుండా మనం అందరం కలిసి బీజేపీకి ఓట్ వేస్తామని. కొంతమంది బాధపడ్డారు, 85 years కన్నా ఎక్కువ ఉండే వాళ్ళకు ఇంటికే వస్తుంది ఓటింగ్, కానీ ఓన్లీ 25 people రిజిస్టర్ చేసుకున్నారు, దానికి ఇంకా వైడ్ పబ్లిసిటీ ఇచ్చేది ఉండే అని వాళ్ళు ఆ మాట చెప్పారు. కానీ కాలనీ వాళ్ళే మేమే ఆర్గనైజ్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ని బూత్ దాకా తీసుకుపోతామని వాళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మంచిది. అందరికీ 100% వాళ్ళ మైండ్లో వచ్చింది బీజేపీయే గెలవాలి, నరేంద్ర మోడీ గారి గెలవాలి, మేము మా రుణం తీర్చుకోవాలి ఆయన చేసిన మంచి కార్యాలకు. సో నరేంద్ర మోడీ గారు వాళ్ళ హార్ట్లో ఉన్నారు. తప్పకుండా అందరూ నంబర్ 2 కమలం పువ్వుల అందరూ ఓటేస్తారు. And 2 means victory వాళ్ళు అన్నట్టు. So let's give it a big hand and all of us ensure